నల్గొండ జిల్లాలో నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారం కలకలం రేపుతోంది. సాక్షి టీవీలో వరుస కథనాలు ప్రసారం చేయడంతో బాధితులు బయటకు వస్తున్నారు. సాక్షి టీవీని ఆశ్రయిస్తూ న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. తవ్వే కొద్దీ నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారం వెలుగులోకి వస్తోంది. తిరుమలగిరి మండలం నేత్యా తాండాలో అటవీ భూములను రిజిస్ట్రేషన్ చేయిస్తానని నేనావత్ ప్రసాద్ అనే వ్యక్తి మోసానికి పాల్పడుతున్నాడు. ఎకరం 3.5 లక్షలకే రిజిస్టర్ చేయిస్తానని నమ్మించి మోసం చేశాడు. 4-5 ఏళ్లుగా సాగుతున్న నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారం సాక్షి టీవీ కథనాలతో బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. న్యాయం చేయాలని కోరుతున్నారు. నేనావత్ ప్రసాద్ అనే వ్యక్తి ఇట్లా మా ఎస్టీ వాళ్ళకి సంబంధించిన పోడు భూములు ఉన్నాయి, మీకు పట్టా చేపిస్తా, మా భూములు అవి అని మొత్తం ఫ్రాడ్ చేసి నాకు ఒక పుస్తకాలు తీసుకొచ్చి, డమ్మీ పుస్తకాలు తీసుకొచ్చి ఇట్లా జనాలకి చాలామందికి, ఇట్లా అమాయక ఎస్టీ ప్రజలకి కానీ చాలామంది కానీ అంతా మోసం చేసి ఒక 30-40 మంది దగ్గర డబ్బులు బాగా దండుకొని ఇప్పుడు డబ్బులు అడిగితే ఎక్కడి ఏం భయపెట్టి మాట్లాడుతున్నాడు. అలాగే ఫేక్ బుక్స్ పాస్ బుక్స్ కూడా ఫేక్ తీసుకొచ్చి చూడండి సార్, ఇవన్నీ ఫేక్ మొత్తం యాడ్ ప్రింట్ చేపిస్తారు. దీని వెనక ఎవరెవరు ఉండరో, ఎంతమంది ఉండరో మొత్తం లిస్టు బయట చేసి అమాయక ప్రజలకి న్యాయం చేయాలని నేను సాక్షి టీవీని సంప్రదించడం జరిగింది. అలాగే నా దగ్గర ఈ బుక్స్ ఇప్పిస్తా అని, పొలాలు ఇప్పిస్తా అని ఒక 3 లక్షలు దానికి తీసుకుని ఆ డబ్బులు అడిగితే నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. అలాగే నాకు న్యాయం జరగాలి, ఇదంతా మన అమాయక ప్రజలకు కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, సాక్షి టీవీ వరుస కథనాలతో తొవ్వే కొద్దీ నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారం బయటపడుతోంది. ఇంకా బాధితులు ఎంతమంది ఉండొచ్చు? ఈ నేనావత్ ప్రసాద్ పోలీసుల అదుపులో ఉన్నాడా ప్రస్తుతం? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది నిన్న నుంచి అయితే పోలీసులు అయితే మనం సాక్షి టీవీ వరుస కథనాలు ప్రసారం చేసిన తర్వాత ప్రసాద్ ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని మిర్యాలగూడ పోలీసులు, ఇటు తిరుమలగిరి సాగర్ సంబంధించినటువంటి పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే ఇంతవరకు ప్రసాద్ పట్టుబడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రసాద్ సంబంధించినటువంటి మోసాలకు సంబంధించి సాక్షి టీవీలో ప్రసారం చేసినటువంటి వార్తా కథనాన్ని చూసినటువంటి బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి అతను ఏ విధంగా మోసం చేశారనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. సయ్యద్ మహమూద్ అలీ అనే ఒక మిర్యాలగూడ సంబంధించి మెడికల్ షాప్ నిర్వహించుకున్నటువంటి మహమూద్ అలీ వద్ద దాదాపు 3-4 లక్షల రూపాయలు తీసుకొని ఆ భూమి ఏదైతే నేత్యా తండలో పోడు భూమి ఉంది, అటవీ భూమి ఉంది, గిరిజనులకు సంబంధించినటువంటి వ్యవసాయేతర భూమి ఉంది, దాన్ని రిజిస్ట్రేషన్ చేపిస్తానని చెప్పేసి మాయమాటలు చెప్పి అతనికి మొత్తం 21 ఎకరాలు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ చేశామని చెప్పేసి కూడా ఒక నకిలీ పాస్ పుస్తకాలు 2 అంటగట్టినటువంటి పరిస్థితి ఉంది. 62/E4 లో 16 ఎకరాలు, ఆ తర్వాత 62/3లో 5.32 ఎకరాలు కూడా రిజిస్ట్రేషన్ అయినట్లు కూడా ఆయనకు చెప్పి పాస్ పుస్తకాలు ఇచ్చినటువంటి క్రమంలోనే నేత్యా తండకు వెళ్ళినటువంటి బాధితుడు అలీ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సంబంధిత రెవెన్యూ అధికారులని అడుగుగా అక్కడ అసలు సర్వే నెంబరే లేదు, దానికి సంబంధించినటువంటి భూమి లేదని చెప్పినటువంటి నేపథ్యంలో సంగుతున్నటువంటి అలీ ఇందిరా కాలనీలో, మిర్యాలగూడలోని ఇందిరానగర్ కాలనీలో ఉంటున్నటువంటి ప్రసాద్ ఇంటి వద్దకు వెళ్ళి అసలు భూమికి సంబంధించినటువంటి భూమి లేదు, తన వద్ద తీసుకున్నటువంటి డబ్బుల్ని తిరిగి ఇవ్వాలని చెప్పేసి చెప్పినటువంటి క్రమంలో బెదిరింపులకు దిగడంతో బాధితులు ఒకసారిగా ఆందోళనకు గురై పోలీసులకు సమాచారం ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అదే సమయంలో సాక్షి టీవీ వార్తా కథనాన్ని ప్రసారం చేసినటువంటి క్రమంలోనే మనల్ని ఆశ్రయించి న్యాయం చేయాలని చెప్పేసి కూడా వేడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. పలు దఫాలుగా ఫోన్ పే సంబంధించినటువంటి నెంబర్ ఏదైతే ప్రసాద్ సంబంధించినటువంటి ఫోన్ పే నెంబర్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడంతో పాటు లిటరల్ గా లిక్విడ్ క్యాష్ కూడా ఇచ్చానని చెప్పేసి బాధితులు చెప్తున్నారు. ఈ ప్రసాద్ అనే వ్యక్తి ఎవరనేది కూడా పోలీసులు అయితే విచారణ చేసి అతని బాధితులు ఎంతమంది ఉన్నారనేది కూడా వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. హరి. ఆల్ రైట్ అశోక్.